మాతృ ప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తి నిలవలేదు. శివాజీ రాయ్గఢ్ కోట శత్రువులకు అభేద్యంగా కట్టుదిట్టంగా ఉండేది. ప్రొద్దున 6ంటికి తెరిచిన కోట తలుపులు రాత్రి 9 గంటలకు మూయబడతాయి. ద్వారం మూసి ఉన్న సమయంలో చీమ కూడా లోని నుండి బయటకి, వెలుపల నుండి లోనికి రాకూడదు. ఇది ఛత్రపతి శివాజీ ఆజ్ఞ. రాజ్య రక్షణార్థం ఇట్టి కట్టుదిట్టాలు తప్పలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 9 తరువాత కోట ద్వారం తెరవబడదు. హీరాకాని అనే గ్రామవాసి రోజు కోటలో ఉన్న అధికారులకు, సైనికులకు పాలు పోయడానికి వచ్చేది. అందరికీ తనకు చేతనైన సహాయం చేసేది. ఇలా ఉండగా ఒకరోజు సాయంకాలం పాలు పోయడానికి కోటలోకి వచ్చింది హీరాకాని. ఒక సైనికుడి భార్య ప్రసవ వేదన పడుతున్నదని తెలిసి అక్కడే ఉండి ఆమెకు సహాయం చేసింది. పురుడు అయ్యేదాకా అక్కడే ఉన్నది. ఇంటికి వెళ్దామని సమయం చూస్తే 9 దాటిపోయింది. పరుగులు తీసి కోట గుమ్మం చేరింది హీరాకాని. కావలి వాళ్ళు హీరాకాని చాలా మంచిదని అభిమానం ఉన్నా రాజాజ్ఞ ధిక్కరించలేక తలుపులు తీయలేదు. అయ్యో, ఇంట్లో ఉన్న పసిపిల్లవాడికి ఆకలి వేస్తుంది, వాడికి పాలివ్వాలి అని ప్రాధేయపడింది. హీరాకాని మీద జాలిపడిన కావలి వాళ్ళు, తల్లి, రాజాజ్ఞ మేము మీరలేము. ఈ ఒక్క పూటకి ఈ సైనికుని ఇంట్లోనే పడుకో. ఉదయం అవ్వగానే నిన్ను మేమే స్వయంగా పంపిస్తాము అని ఊరడించారు. మరునాడు ప్రొద్దురాగానే కావలి వాళ్ళు హీరాకానిని వెతకసాగారు. ఎక్కడైనా ఆదమరిచి నిద్రపోయిందేమో లేపి ఇంటికి పంపుదామనుకున్నారు. అలా వెతుకుతున్న వారికి కోటగోడ వద్ద హీరాకాని పాలు పెరుగు కుండ కనిపించింది. పైకి చూసేసరికి ఆమె పూసల గొలుసు కోట మీద రాయికి వ్రేలాడుతూ కనిపించింది. ఆశ్చర్యపోయిన కావలి వాళ్ళు శివాజీకి ఈ విషయం విన్నమించారు. ఒక స్త్రీ అభేద్యమైన కోట అర్ధరాత్రి ఒంటరిగా దాటడమా? అది ఎలా సాధ్యం అని నివ్వెరపోతూ స్వయంగా పరిస్థితిని పరిశీలిద్దామని అక్కడికి వచ్చాడు శివాజీ. ఇంతలో హీరాకాని రానే వచ్చింది. వణుకుతూ శివాజీ ముందు నిలబడి, అయ్యా, రాత్రి పాలకై ఏడుస్తున్న నా బిడ్డడు గుర్తుకు వచ్చాడు. ఇక ఏ దారి తోచలేదు. కోట గోడలెలా దాటానో నాకే తెలియదు. కొండలు, గుట్టలు, తుప్పలు, ఆ నడిరాత్రి ఎలా దాటానో కూడా తెలియలేదు. నా బిడ్డ ఒక్కడే నాకు జ్ఞప్తిలో ఉన్నాడు. నా తప్పు క్షమించండి ప్రభు అని ప్రార్థించింది హీరాకాని. శత్రువులకు సింహస్వప్నమైన ఛత్రపతి కళ్ళు చెమ్మగిల్లాయి. హీరాకానికి అందరూ చూస్తుండగా సాష్టాంగ వందనం చేశాడు. అమ్మా, మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తి నిలవలేదు. ఇక ఈ కోటగోడలెంత, ఇక్కడ కట్టబోయే బుర్జుకు నీ పేరే పెడతాను అని ఆమెను పంపివేశాడు అమ్మ విలువ తెలిసిన శివాజీ. ఇప్పటికీ ఈ బురుజు హీరాకాని బుర్జ్ అనే పిలువబడుతోంది.